రెటినోపతికి ట్రీట్మెంట్ ఏమిటి? ఈ డయాబెటిక్ రెటినోపతికి మెయిన్ గోల్డ్ స్టాండర్డ్ అంటే ట్రీట్మెంటు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఫస్ట్ చేసే ట్రీట్మెంటు లేజర్ చికిత్స, లేజర్ ఫోటోకోయాగులేషన్ అంటారు. ఈ లేజర్ చికిత్సని కనుక్కుని దగ్గర 60-70 సంవత్సరాలు అయింది. అయినా ఈరోజు కూడా డయాబెటిక్ రెటినోపతిలో బ్లీడింగ్ అటువంటివి అయితే లేజర్ చికిత్స చేస్తారు. ఈ లేజర్ చికిత్స ఎలా ఉంటుంది అంటే ఆపరేషన్ లాంటి అటువంటిది ఏమీ అవసరం లేకుండానే ఉంటుంది. 3 సిట్టింగ్స్లో లేజర్ చేస్తారు. వారం గ్యాప్లో లేజర్ కిరణాలు పంపి కంటి లోపల రెటీనా పైన లేజర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ అబ్నార్మల్గా పుట్టిన బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అవి ష్రింక్ అవుతాయి. అవి ష్రింక్ అయిపోవటం వలన అవి తెగి బ్లీడింగ్ అయ్యే రిస్క్ అనేది తగ్గుతుంది. ఈ లేజర్ చికిత్స పూర్వకాలంలో లాగా కాదు, ఇప్పుడు కొత్త మెషిన్లు వచ్చినాయి, మల్టీ స్పాట్ లేజర్ అంటారు. ఈ మల్టీ స్పాట్ లేజర్తో అడ్వాంటేజ్ ఏంటి అంటే నార్మల్ లేజర్ మెషిన్లో 3, 4 లేదా 5 సార్లు చేస్తారు. కొన్నిసార్లు సిట్టింగ్స్ అంటారు. 5 తడవలుగా చేయాల్సింది మల్టీ స్పాట్ లేజర్లో సింగిల్ ఆర్ మ్యాక్సిమం 2 సిట్టింగ్స్లోనే అయిపోతుంది. ప్లస్ ఈ మల్టీ స్పాట్ లేజర్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ట్రీట్మెంట్ డ్యూరేషన్ తగ్గుతుంది. ప్లస్ ట్రీట్మెంట్ ద్వారా నొప్పి అటువంటివి కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇది బ్లీడింగ్ అయినప్పుడు. ఇంకొక రకమైన చికిత్స ఉంటుంది, కంటి లోపలికి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఇంజెక్షన్స్ దేనికి ఇస్తారు అంటే మన కంటి లోపల నరంలో నీరు వచ్చింది అనుకోండి, మాక్యులార్ ఎడిమా అంటాం కదా, ఆ మాక్యులార్ ఎడిమాకి పూర్వకాలంలో గ్రిడ్ లేజర్ అని లేజర్ చేసేవాళ్ళు. కానీ ఆ గ్రిడ్ లేజర్ చేయటం మూలాన ఉండే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ లేజర్ కారణంగా కాలి స్కారింగ్ అవుతుంది. ఆ స్కార్ ఫామ్ అవటం వలన చూపు ఫ్యూచర్లో తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కంట్లో చేసే ఇంజెక్షన్లన్నీ సుమారు 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినాయండి. 2006, 2007 నుంచి స్టార్ట్ అయినాయి. రకరకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. అవాస్టిన్ అని, లూసెంటిస్ అని, రాజుమాబ్ అని, ఓజుర్డెక్స్ అని రకాలు ఉంటాయి. ఈ ఇంజెక్షన్స్ ఏం చేస్తాయి అంటే మనకి నార్మల్గా రెటినోపతి కంటి లోపల నరం డ్యామేజ్ అయినప్పుడు వాస్క్యులార్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటే VEGF అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ కెమికల్ రిలీజ్ అవ్వటం కారణంగానే మనకి డయాబెటిక్ రెటినోపతి కాంప్లికేషన్స్ వస్తాయి. బ్లాక్ కానీ, నీరు కానీ, బ్లీడింగ్ కానీ అవుతుంది. ఈ ఇంజెక్షన్స్ అన్నీ ఏమీ లేదు, ఆ VEGF అనే కెమికల్కి యాంటీడోట్ లాంటివి, అంటే దాన్ని న్యూట్రలైజ్ చేయటానికి. ఈ VEGF అనేది ఏదైతే ఉందో ఫస్ట్ మనకి మార్కెట్లోకి వచ్చిన మందు అవాస్టిన్ అంటారు. ఈ అవాస్టిన్ అనే మందు తయారు చేసింది కంటి కోసం కాదు, దాన్ని పెద్దపేగు క్యాన్సర్ కోసం తయారు చేశారు. కానీ రీసెర్చ్లో బయటపడింది ఏంటి అంటే ఈ అవాస్టిన్ అనే మందు కారణంగా కంట్లో నరంలో నీరు బాగా తగ్గుతుంది, మాక్యులార్ ఎడిమా తగ్గుతుంది అని తెలిసింది. సో 2007 నుంచి ఈ అవాస్టిన్ అనేది విరివిగా వాడుతున్నారు. అది కాకుండా లూసెంటిస్ అని ఇంకొక డ్రగ్ ఉంది. ఆ మందు కూడా ఈ కంటిలో బ్లీడింగ్ ఆపటానికి, కంటిలో నరంలో నీరు తగ్గించడానికి వాడతారు. ఈ అవాస్టిన్ అనేది రేటు తక్కువ, లూసెంటిస్ అనేది కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది. కానీ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే గత 6 నెలలు లేదా సంవత్సరంలో ఎవరికైనా కానీ హార్ట్ అటాక్ కానీ లేదా మైల్డ్ స్ట్రోక్ లాంటిది కానీ, పక్షవాతం లాంటిది కానీ వచ్చి ఉంటే కనుక ఈ అవాస్టిన్ అనే ఇంజెక్షన్ చేయటానికి లేదు. అదే లూసెంటిస్ అనే ఇంజెక్షన్ చేసుకోవచ్చు, లేదంటే ఓజుర్డెక్స్ అని ఉంటుంది, స్టీరాయిడ్ ఇంజెక్షన్ అనమాట. ఆ ఓజుర్డెక్స్ ఇంజెక్షన్ అయినా చేసుకోవచ్చు. కొన్నిసార్లు అడిగే క్వశ్చన్ ఏముంటుంది అంటే ఎన్ని ఇంజెక్షన్లు అవసరం అవుతాయి అంటారు. నార్మల్గా మన కంటి లోపల నరం థిక్నెస్ సుమారు 175 నుంచి 250 మైక్రాన్స్ థిక్నెస్లో ఉంటుంది. ఈ డయాబెటిక్ రెటినోపతిలో ఏమవుతుంది అంటే నరంలో నీరు వచ్చి ఉబ్బిపోవటం మూలాన ఆ థిక్నెస్ పెరిగిపోతుంది. దాన్ని OCT అంటే ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అనే మెషిన్ ద్వారా చెక్ చేస్తారు. ఈ OCT మెషిన్ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే కంట్లో నరంలో నీరు ఎంత ఉంది అని మెజర్ చేయడానికి అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఈ నరంలో నీరు సపోజ్ చాలా తక్కువ ఉంది అనుకోండి, అంటే నార్మల్ 250 ఉండాల్సింది 300, 325 దాకా ఉంది అనుకోండి థిక్నెస్, ఒక్క ఇంజెక్షన్తోనే సరిపోవచ్చు. అదే కనుక థిక్నెస్ కనుక 500 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, కొన్నిసార్లు నెలకు ఒక ఇంజెక్షన్ చొప్పున 3 నెలలు 3 ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే
ఈ ఇంజెక్షన్ కానీ లేజర్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా కానీ పర్మనెంట్ క్యూర్ కాదు. అంటే ప్రస్తుతం ఉన్న జబ్బుని కంట్రోల్లోకి తీసుకురావటానికి మాత్రమే హెల్ప్ చేస్తాయి. ఎలాగంటే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటారు, కానీ ఇన్సులిన్ వాడుతూ ఉంటారు. దాని మూలాన షుగర్ అయితే మాయమైపోదు, షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. అలాగే ఈ లేజర్ ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ ద్వారా కంట్రోల్లోకి తీసుకురావచ్చు. కంట్రోల్లోకి తీసుకురావటం మూలాన చూపు ఇంప్రూవ్ అవ్వటమే కాకుండా చూపు పోకుండా కాపాడుకోవచ్చు. అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏ డాక్టర్ అయినా ఎన్ని ఇంజెక్షన్లు అయినా ఎన్ని లేజర్ ట్రీట్మెంట్లు చేసినా అది 50% మాత్రమే. మిగతా 50% పేషెంట్ చేతుల్లోనే ఉంటుంది. యాజ్ ఎ పేషెంట్ షుగర్ స్ట్రిక్ట్గా కంట్రోల్లో ఉంచుకుని డైట్ ఫాలో అయ్యి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తా రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకుంటూ ఉంటే ఈ కన్ను తొందరగా పాడవకుండా ఉంటుంది. ప్లస్ నంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఈ షుగర్ కంట్రోల్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది అంటే, సపోజ్ ఒక స్టేజ్ ఆఫ్ డయాబెటీస్ రెటినోపతి నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళటానికి నార్మల్గా 5 సంవత్సరాలు పట్టిందనుకోండి. అదే షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి 2 సంవత్సరాలు లేదా సంవత్సరంలోనే నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తారు. అంటే డ్యామేజ్ తొందరగా అవుతుందన్నమాట. Like and subscribe Eagle Health and Beauty.